యా. అయితే మీ ఫస్ట్ సినిమా హిట్ అవగానే ఒక టాక్ నడిచింది, ఎన్టీఆర్ గారితో మీ సినిమా ఉంటుందని చెప్పేసి. అది కూడా రాజా ది గ్రేట్ అని చెప్పేసి అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అన్నారు. అది ఎందుకు ఇప్పటివరకు మెటీరియలైజ్ కాలేదు ఎన్టీఆర్ గారితో అన్న సినిమా? అది 2-3 సార్లు మీటింగ్స్ అయ్యాయండి. బట్ నేను చెప్పాను కదా, నాకు కొద్దిగా తుత్తర ఎక్కువ. 3-4 నెలలు 5 నెలలు 6 నెలలు ట్రావెల్ చేస్తే మేబీ ఎక్కడో చోట పాపం వాళ్ళు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈజీగా వచ్చి బెట్ చేయలేరు కదా మన మీద. సో ఇంకొక 3-4 నెలలు 5 నెలలు ఓపిక్ గా ట్రావెల్ చేస్తే అయ్యేదేమో. అంటే వాళ్ళేంటి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఒకసారి అయ్యాక కూర్చుందాం ఇలాంటి ఉండదేమో అని భయంతో వెళ్ళిపోయాం. మనల్ని హోల్డ్ చేస్తున్నారేమో, కంటిన్యూ అయితే చేసేసేవాళ్ళు. ఆ ప్రాసెస్ లో జరిగిన కన్ఫ్యూజన్ లో నేను ప్రతిసారి వెళ్ళి కలవటం, అది స్ట్రెచ్ అవుతున్న టైంలో అమ్మో అని చెప్పి వెళ్ళిపోవటం, ఈ గ్యాప్ లో మిస్ అయినాయి. బట్ ఖచ్చితంగా డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఏదో ఒకసారి అవకాశం వస్తే ఈసారి ఎంత స్ట్రెచ్ అయినా వెయిట్ చేస్తాం. అదే సార్, అంటే మనకి ఫస్ట్ మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ సినిమా తర్వాత ఆ భయం ఉంటుంది. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా అప్పటికి సెటిల్ అయ్యి ఉండం, తర్వాత వచ్చిన అవకాశాలు పోతాయేమోనని. బట్ ఒక 4-5 సినిమాల తర్వాత అయితే మనకి వస్తుంది. సో మీ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత బకెట్ లిస్ట్ లో ఉన్నారా ఎన్టీఆర్? బకెట్ లిస్ట్ నాకు అబ్బో చాలా పెద్దగా ఉంటుంది. నేను చేస్తే వదిలితే నేను అందరితో చేసేస్తాను, ఒకరితో లాగా నేను. కానీ అంటే మనం అనుకుంటాం కదా సార్, మన దగ్గర ఉన్న స్టోరీస్ సెటప్ అది లైన్ చేసుకుంటాం. అట్లా నాకు కాదు, అప్పుడు ఆ టైంలో మార్కెట్ లో ఎవరితో చేస్తే బాగుంటది, ఏ హీరో మనకి ఇమీడియట్ అప్రోచ్ అవ్వచ్చు, ఎవరితో అయితే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అనాలిసిస్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. అలా చూసుకొని చేస్తాను నేను. ఐడియాస్ అని పెట్టుకుంటాం, గబుక్కున ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయాలి అని అంటే అప్పుడు మళ్ళీ దానికి టైం ఎఫర్ట్ పట్టుకొని చేయాలి, అంతే కదా. సో అది మనకు అది ఎప్పుడు తగులుతుందో తెలియదు. అదే, సో తగిలే వరకు మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీతో వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక అదుర్స్ లాంటి సినిమా చూసి చాలా కాలం అయిపోయింది, వాళ్ళు కూడా ఒక ఆకలితో ఉన్నారు యాక్చువల్గా. ఎన్టీఆర్ గారు కంటిన్యూస్ గా హిట్స్ లో ఉన్నా కూడా. సో అనిల్ రావిపూడి అయితే మళ్ళీ ఆ జోనర్ ఫిల్ చేసేస్తాడు, మాకు అలాంటి దాన్ని మించిన స్టార్స్ కూడా అలా ఇప్పుడు అదుర్స్ లాంటి సినిమా చేయాలంటే మళ్ళీ రీజనల్ గా మన వరకే చేయాలి, నాట్ లైక్ పాన్ ఇండియన్ ఫిల్మ్. బట్ ఇప్పుడు వాళ్ళ గేమ్ మొత్తం పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి, సో మళ్ళీ ఓన్లీ ఫర్ ఇది అన్నప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకే 3 years 3-4 years హౌ ద వేవ్ విల్ గో అనేది చూడాలి, అంటే పాన్ ఇండియన్ వేవ్ బట్టి.